హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ ఎక్సర్సైజ్ 11.4 దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను మనం చేద్దాం. అయితే ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి అంటే ఎక్సర్సైజ్ 11.4 ప్రాబ్లమ్స్ చేయడానికి మనకు కొన్ని ఫార్ములాస్ అవసరం అవుతాయి. అవేంటంటే ఫస్ట్ మనం 8th క్లాస్లోనే నేర్చుకుని ఉన్నాం. 7th క్లాస్ 8th క్లాస్లో వీటిని మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అని పిలుస్తాం. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a² + b² + 2ab. ఇక్కడ 3 గీతలు పెట్టడానికి కారణం ఏంటంటే ఐడెంటిటీ సింబల్. అది అంటే ఇటువైపు నుంచి ఇటువైపుది రాసుకోవచ్చు, లేదా ఇటువైపు తెలిసినప్పుడు ఇటువైపు రాసుకోవచ్చు. రెండు వైపుల నుంచి దాన్ని ఉపయోగించుకోవచ్చు మనం. సో అందుకనే వీటిని నెక్స్ట్ రెండోది a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a² + b² - 2ab. నెక్స్ట్ మూడోది a² - b² ఈజ్ ఈక్వల్ a + b × a - b. ఈ విధంగా మనకు ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ 7th క్లాస్లోనే పరిచయం అయినాయి. ఆ తర్వాత 8th క్లాసు 9th క్లాస్లో చాలా ప్రాబ్లమ్స్ చేసాం. కంటిన్యూగా మనం ఎంతసేపు మనం మ్యాథ్స్ తీసుకొని చేస్తూ ఉంటామో అవి వస్తూనే ఉంటాయి. సో అలాగే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా ఉన్నాయి. ట్రిగ్నామెట్రీ చాప్టర్లో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా ఉన్నాయి. ఇవి బేసిక్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి ట్రిగ్నామెట్రీ మనం చేయాలంటే ఈ ఐడెంటిటీస్ వచ్చి ఉండాలి మనకు. సో ఇంతవరకు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం. అవి ఇంపార్టెంటే, అవి లేకుండా మనం ప్రాబ్లమ్స్ చేయలేం. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ టేబుల్ నేర్చుకున్నాం మనం. అవి ఇంపార్టెంటే. నెక్స్ట్ మనం ఇన్వర్స్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. sin θ = 1/cos θ, లేదంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. అప్పుడు cos θ = 1/sin θ అని చదవచ్చు. అలాగే cos θ = 1/sec θ, లేదంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు sec θ ఇక్కడికి వచ్చేసి 1/cos θ. అలాగే tan θ = 1/cot θ. ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి అనుకోండి, cot θ = 1/tan θ. ఈ విధంగా మొత్తం 6 ఫార్ములాస్ వస్తాయి. అయితే నేను 3 ఫార్ములాస్ రాశాను. వీటిల్లో నుంచి ఇంకొక 3 వస్తాయి కదా, మీకు తెలిసాయి. సో ఈ విధంగా ప్రతి ఎక్సర్సైజ్ చేసే ముందు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకు. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఇవి అవసరం అవుతాయి. ఇవన్నీ కలిస్తేనే మనం 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ. వీటిలో ఏది మనం నేర్చుకోకపోయినా మనం ప్రాబ్లమ్స్ చేయలేము మనం. కాబట్టి స్టూడెంట్స్, ట్రిగ్నామెట్రీలో వీటిని చిన్న చిన్న ఫార్ములాస్, సో వీటిని బాగా నేర్చుకోవాలి మీరు. రైట్. సో అయితే ఈ ఐడెంటిటీస్ గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దీన్ని ఫస్ట్ ఐడెంటిటీ అంటారు, దీన్ని సెకండ్ ఐడెంటిటీ అంటారు, దీన్ని థర్డ్ ఐడెంటిటీ అంటారు. సో ఇలానే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ ఐడెంటిటీ అంటే ఇదే చెప్పాలి, sin² θ + cos² θ = 1 ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ secant² θ - tan² θ = 1. థర్డ్ ఐడెంటిటీ cosecant² θ - cot² θ = 1. సో ఈ విధంగా 3 ఐడెంటిటీలు ఉన్నాయి మనకు. ఈ ఐడెంటిటీలని మాడిఫికేషన్ చేసినప్పుడు అంటే ఫస్ట్ ఐడెంటిటీ చూడండి, sin² θ + cos² θ = 1. ఇక్కడ θయే కాదు, ఇలా కూడా వస్తుంది, sin² x + cos² x = 1. ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం, లేదంటే ఇట్లా కూడా రాయొచ్చు. అంటే sin² a + cos² a = 1. ఏమైనా ఉండొచ్చు, ఒక θ అనే కాదు, θ ప్లేస్లో x ఉండొచ్చు, y ఉండొచ్చు, z ఉండొచ్చు, a ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాగే అంటే ఫస్ట్ ఐడెంటిటీని మనం మాడిఫికేషన్ చేస్తే అంటే మనకు ఐడెంటిటీ ఏంది, sin² θ + cos² θ = 1. ఈ ప్లస్ cos² θని అటువైపుకి మనం షిఫ్ట్ చేసినట్లయితే ఇక్కడ sin² θ అంటే sin² θని సబ్జెక్ట్ చేసాం మనం. sin² θని సబ్జెక్ట్ చేయాలంటే ప్లస్ cos² θని అటువైపుకి షిఫ్ట్ చేస్తే ఇది -cos² θ అవుతుంది. అంటే sin² θ = 1 - cos² θ. ఇది ఈ ఫస్ట్ ఐడెంటిటీలోంచి జనరేట్ అవుతుందన్నమాట. సో అది అవసరం వచ్చినప్పుడు మనం దీన్ని వాడుకుంటాం. లేదా మనం ఇప్పుడు అంటే ఇక్కడ sin² θని సబ్జెక్ట్ చేసాం కదా, అలా కాదు, cos² θని కనుక సబ్జెక్ట్ చేయాలంటే cos² θని కనుక సబ్జెక్ట్ చేసుకోవాలంటే sin² θని ఇటువైపుకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను చేశాను చూడండి, cos² θని ఇలాగే రాసుకున్నాను, sin² θని షిఫ్ట్ చేశాను. అప్పుడు అది ఏమైపోయింది, -sin² θ అయ్యి 1 - sin² θ. సో ఈ విధంగా అంటే ఫస్ట్ ఐడెంటిటీ రాసుకున్న తర్వాత దానిలో నుంచి 2 ఫార్ములాస్ జనరేట్ అవుతాయి మనకు. అందుకని మనం
ఈ రెండింటిని మనం ప్రత్యేకించి నేర్చుకోబడలేదు. ఫస్ట్ ఐడెంటిటీ నేర్చుకున్నామంటే దానిలో నుంచి వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ చూడండి. సెకండ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్నే మనకు తీటా ప్లేస్లో ఏమైనా పెట్టుకోవచ్చు మనం. చూడండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, లేదంటే సీకెంట్ స్క్వేర్ పి మైనస్ tan స్క్వేర్ పి ఈజ్ ఈక్వల్ టు 1. సో మన ఇష్టం. సో ఈ విధంగా సెకండ్ ఐడెంటిటీని మనం రాసుకోవచ్చు. సెకండ్ ఐడెంటిటీ రాసిన తర్వాత దీన్ని మాడిఫికేషన్ చేసుకుంటే, అంటే మనం ఇంతకుముందు లాగానే సీకెంట్ స్క్వేర్ తీటా అని సబ్జెక్ట్ చేసి రాసుకున్నట్లయితే సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ tan స్క్వేర్ తీటా అటువైపుకి షిఫ్ట్ అయిపోయేసి ప్లస్ tan స్క్వేర్ తీటా అయిపోతుంది. అంటే సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. లేదంటే మనం tan స్క్వేర్ తీటాని కనుక సబ్జెక్ట్ చేసి రాసుకోవాలనుకుంటే ఈ tan స్క్వేర్ తీటాని మైనస్ tan స్క్వేర్ తీటాని మొత్తాన్ని అటువైపు షిఫ్ట్ చేసి ఈ 1ని ఇటువైపుకి తీసుకొని వస్తాం. 1ని ఇటువైపుకి తీసుకొని వస్తే అప్పుడు అది ఏమైపోతుంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఇటు వచ్చేసింది ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ tan స్క్వేర్ తీటా ఇలా వెళ్ళిపోయి tan స్క్వేర్ తీటా. అంటే సెకండ్ ఐడెంటిటీలో నుంచి మళ్ళీ 2 జనరేట్ అయినాయి మనకు. సో ఈ జనరేటెడ్ వాటి గురించి మనం పెద్దగా ఆలోచించబడలేదు. మనకు ఐడెంటిటీ కానీ నేర్చుకున్నట్లయితే దాని నుంచి మనమే జనరేట్ చేసేస్తాం. అలాగే థర్డ్ ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీనిలో నుంచి మనం, ఇది థర్డ్ ఐడెంటిటీ, దీనిలో నుంచి మనం ఈ కాట్ స్క్వేర్ తీటాని అటువైపుకి మనం షిఫ్ట్ చేసినట్లయితే అప్పుడు కొసీకెంట్ స్క్వేర్ తీటా సబ్జెక్ట్ అయిపోతుంది. కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇది వచ్చేస్తే ప్లస్ కాట్ స్క్వేర్ తీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. లేదంటే అంటే ఇక్కడ ఏమైంది, కొసీకెంట్ స్క్వేర్ తీటా అని సబ్జెక్ట్ చేసాం. లేదంటే కాట్ స్క్వేర్ తీటాని కనుక మనం సబ్జెక్ట్ చేసి రాసుకునే పని అయితే ఈ మైనస్ కాట్ స్క్వేర్ తీటాని అటువైపుకి షిఫ్ట్ చేసి ఈ 1 ఇటువైపుకి షిఫ్ట్ చేసుకుంటే -1 అయిపోతుంది. అంటే కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు ఇది అటువైపుకి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి కాట్ స్క్వేర్ తీటా. ఈ విధంగా మనం థర్డ్ ఐడెంటిటీని, ఇది మెయిన్గా థర్డ్ ఐడెంటిటీ, ఇవి రెండు కూడా దీనిలో నుంచి జనరేట్ అయినటువంటివి. సో థర్డ్ ఐడెంటిటీని కూడా మనం ఒక తీటా అనే కాదు, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1, లేదంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11.4లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు మనం ఐడెంటిటీస్ గురించి, తర్వాత స్పెషల్ ఫార్ములాస్ గురించి, ఇన్వర్స్ ఫార్ములాస్ గురించి ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మనం మన ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కడ ఏ ఫార్ములా వస్తుందో జాగ్రత్తగా మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ రోమన్ నెంబర్ 1లో మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి రోమన్ నెంబర్ 1లో. ఫస్ట్ క్వశ్చన్ 1 ప్లస్ tan తీటా ప్లస్ సీకెంట్ తీటా ఇంటూ 1 ప్లస్ కాట్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా. సో ఈ ప్రాబ్లం చేయడానికి మనం ఈ స్పెషల్ ఫార్ములాసు, ఇన్వర్స్ ఫార్ములాసు అవసరం అవుతాయి. సో ఎలా అంటే చూడండి, సో 1 ప్లస్ tan తీటా అంటే మనకు సైన్ తీటా బై కాస్ తీటా, సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సీకెంట్ తీటా అంటే చూడండి ఇక్కడ కాస్ తీటా అంటే 1 బై సీకెంట్ తీటా కదా, మరి ఈ రెండు ఇన్వర్స్ ఫార్ములాస్ కాబట్టి ఇట్లా ఇంటర్చేంజ్ అయిపోయేసి అప్పుడు సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ తీటా వస్తుంది. కాబట్టి సీకెంట్ తీటా ప్లేస్లో మనం 1 బై కాస్ తీటా అని రాస్తాం. సో ఎందుకని ఈ రెండు ఇలాగనే వాడామంటే, సో డినామినేటరు కాస్ వస్తుంది, మనకు డినామినేటర్ 2 చోట్ల కాస్ వస్తుంది. కాబట్టి మనకు ఎన్నో ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు tan తీటా అంటే మనకేం తెలుసు అంటే, tan తీటా అంటే 1 బై కాట్ తీటా అని కూడా తెలుసు మనకు ఇన్వర్స్ ఫార్ములాస్లో. స్పెషల్ ఫార్ములా ప్రకారం tan తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. సో ఇలాగా 2 ఫార్ములాస్ ఉన్నాయి tan తీటాకి. ఏది మనం అప్లై చేయాలనేది మనం అప్పటికప్పటికి డెసిషన్ తీసుకోవాలి. ఒక్కోసారి మనం తీసుకునే డెసిషన్ రాంగ్ అవ్వచ్చు, అప్పుడు మళ్ళీ మనం వేరే ఫార్ములాని తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ట్రిగ్నామెట్రీలో ఒక్క ఫార్ములాకి సంబంధించి 2-3 ఉంటాయి.
సో ఏది కరెక్ట్గా సరిపోతుంది అనేది వెంటనే మనం గెస్ చేసి కొన్నిసార్లు చేయొచ్చు, చేయలేనప్పుడు ఏదైనా ఒక దాన్ని పెట్టి ఒకవేళ మనకు రాంగ్ ఆన్సర్ వస్తే ఓహో అది కాదు దీన్ని అప్లై చేస్తే సరిపోతుంది అని చెప్పి మనకు సరైన ఆన్సర్ కోసం చేస్తాం. అందువల్ల ఇప్పుడు మనకు ట్యాన్కి 2 ఫార్ములాస్ ఉన్నప్పటికీ నేను ఏం వాడాను ఇక్కడ, tan θ = sin θ / cos θ ఇది వాడాను, ఇది వాడలేదు. ఇది వాడితే మనకు ఆన్సర్ రాదు. అందువల్ల సరే రైట్. అలాగే నెక్స్ట్ ఈ బ్రాకెట్లో విషయం చూద్దాం. ఈ బ్రాకెట్లో కూడా 1 + cot θ అంటే cos θ / sin θ, cos θ / sin θ మైనస్ cosecant θ అంటే ఇక్కడ చూడండి sin θ = 1 cosecant θ. సో దీని ఇలా వచ్చేస్తే ఇది వెళ్ళిపోతుంది. అప్పుడు cosecant θ = 1 sin θ. కాబట్టి దిస్ ఈజ్ 1 sin θ. చూడండి. సో ఇప్పుడు మనం దీనిలో ఎల్సిఎం తీసుకుంటే మనకు cos θ ఎల్సిఎం వస్తుంది, cos θ. నెక్స్ట్ cos θ × 1 cos θ ప్లస్ sin θ ప్లస్ 1 ఇది ఈ బ్రాకెట్. నెక్స్ట్ ఈ బ్రాకెట్ చూడండి ఇక్కడ sin θ ఎల్సిఎం వస్తుంది, sin θ ఎల్సిఎం వస్తే ఇక్కడ sin θ × 1 sin θ ప్లస్ ఇది ఇలాగే cos θ వస్తుంది మైనస్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే డినామినేటర్ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి డినామినేటర్ మనం cos θ × sin θ, cos θ × sin θ. మరి న్యూమరేటర్ వాల్యూస్ ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా cos θ ప్లస్ sin θ, ఇదంతా ఒకే పదం అనుకోండి, ఇదంతా ఒకే పదం. దీన్నంతా కూడా మీరు ఏ అనుకోండి, ఒకటిని బి అనుకోండి. అప్పుడు ఇదంతా ఏ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ, సో ఇదంతా ఏ కాబట్టి ఏ మైనస్ బి. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఈ టోటల్గా cos θ ప్లస్ sin θ టోటల్ వాల్యూ ఏ, ఇది బి, అప్పుడు ఏ ప్లస్ బి. ఇక్కడ ఇదంతా ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. మనకేం తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని తెలుసు. కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్లో మనం ఇలా రాస్తాం, cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి అంటే 1 కదా, బి స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై సో cos θ ఇంటూ sin θ. సో ఇక్కడ cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ, దీన్ని మనం sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అని కూడా చదవచ్చు. కాబట్టి sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఫస్ట్ ఐడెంటిటీ దాని వాల్యూ 1కి సమానం. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ సో cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అంటే 1, నెక్స్ట్ ఇది ప్లస్ 2 cos θ sin θ ఇది మైనస్ 1 బై cos θ ఇంటూ sin θ. చూడండి ఈ -1కి ఈ +1కి పోయింది. ఇప్పుడు ఏం మిగిలింది మనకు చూడండి, 2 cos θ ఇంటూ sin θ బై డినామినేటర్లో కూడా cos θ ఇంటూ sin θ. సో ఈ cos θ sin θ క్యాన్సిలేషన్ పోయేసి మనకి ఎంత మిగిలింది మనకు 2. ఇది దీని ఆన్సర్. సో స్టూడెంట్స్, సో ఒక్కసారి మనకు ఏమేమి ఫార్ములాస్ అప్లై చేసాం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే tan θ బదులు sin θ బై cos θ, secant θ బదులు 1 cos θ, అలాగే cot θ బదులు cos θ బై sin θ, cosecant θ బదులు 1 sin θ అప్లై చేసి ఫస్ట్ స్టెప్ రాసాం. నెక్స్ట్ ఈ స్టెప్ ఎల్సిఎం తీసుకున్నాం. దీని నుంచి ఇది ఎలా వచ్చిందంటే సో చూడండి, ఈ cos θ ప్లస్ sin θ ఈ పార్ట్ వరకు మీరు ఏ అనుకోండి, cos θ ప్లస్ sin ఈ పార్ట్ ఏ అనుకోండి, ప్లస్ ఇది బి. సో అదేవిధంగా ఇదంతా ఏ కాబట్టి ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది న్యూమరేటర్, దాన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూడండి ఇదంతా ఏ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము, దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేసాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ ఏం చేసాం మనం చూడండి, ఇదంతా కూడా ఫస్ట్ ఐడెంటిటీ. ఇదేంటి, ఇది ఫస్ట్ ఐడెంటిటీ.
కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. దీన్ని సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎట్టైనా చదవచ్చు మనం. సో దీని వాల్యూ ఎంత మనకు 1, అందువల్ల 1 రాసాం. ప్లస్ 2 కాస్ తీటా సైన్ తీటా మైనస్ 1. డినామినేటర్లో ఈ వాల్యూ కంటిన్యూ అవుతూ ఉంది. సో క్యాన్సిలేషన్ పోతే మనకు ఆన్సర్ 2 వచ్చింది. ఓకే స్టూడెంట్స్, నీట్గా రాసుకోండి. ఎక్కడ అవసరం వచ్చిందో అక్కడ సిన్స్ రాసుకోవాలి మీరు. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోలేదు, అందువల్ల నేను రాయలేకపోయాను, మీరు రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం రోమన్ నెంబర్ 1లో సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాం. మనం సెకండ్ క్వశ్చన్ని ఎవాల్యుయేట్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్దాం. సో ఈ క్వశ్చన్ ఏంటంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మరి దాని ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో మనం గివన్ రాసుకుందాం. మనం ఒకసారి ప్రాబ్లం చిన్నదే కాబట్టి ఒకసారి రాద్దాం. మనం కాస్ తీటా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ రాసుకుంటే, సో దీన్ని మనం ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఈ బ్రాకెట్ ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకేం తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab. సో స్టూడెంట్స్ ఒకసారి గమనిస్తే ఇది ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా, ఇది మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా. సో ఈ రెండింటికి క్యాన్సిలేషన్ పోతుంది. అప్పుడు మనకేం మిగిలింది చూడండి, ఇక్కడ ఒక సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సో దాని వాల్యూ దేనికి సమానం, 1కి సమానం. కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ పెట్టి 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ 2. ఇక్కడ వాడిన సెన్స్లు ఏంది, మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడాం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాడాం, అదేవిధంగా ఫస్ట్ ఐడెంటిటీ వాడాం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఈ 3 ఫార్ములాస్ని ఈ ప్రాబ్లంలో వాడాము. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం రోమన్ నెంబర్ 1లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మనం ఎవాల్యుయేట్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఇంటూ కొసెకంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఇది వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఇది మనం సెకండ్ ఐడెంటిటీ థర్డ్ ఐడెంటిటీ రెండు ఉపయోగించినట్లయితే దీని ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది మనకు. సో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టూడెంట్స్. సో మనకు ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే సెకండ్ ఐడెంటిటీ కావాలి. సో వీ నో దట్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 1ని లోపలికి రాణిస్తాం, ట్యాన్ స్క్వేర్ తీటాని అటువైపు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, 1 లోపలికి వస్తే ఇది +1 కాబట్టి లోపలికి వస్తే -1. సీకెంట్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇట్లా వెళ్ళిపోయింది, ట్యాన్ స్క్వేర్ తీటా కాస్త ఇట్లా వచ్చేసింది. సో అందువల్ల సీకెంట్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ తీటా. అంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ మనకు ఈ వాల్యూ ట్యాన్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. దీన్ని చూస్తే కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ఉంది. దీన్ని చేయాలంటే మనకు థర్డ్ ఐడెంటిటీ అవసరం. థర్డ్ ఐడెంటిటీ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీనికోసం మనం ఏం చేస్తామంటే 1ని లోపలికి తీసుకొని వస్తాం, కాట్ని ఇటువైపు పానిచ్చేస్తాం. అప్పుడు కొసీకెంట్ స్క్వేర్ తీటా ఇది లోపలికి వచ్చింది కాబట్టి -1, ఇది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మైనస్ కాట్ స్క్వేర్ తీటా కాస్త ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. అందువల్ల ఇది కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ తీటా. ఇలా చేంజ్ చేసేటివన్నీ కూడా నేను మీకు ఇంతకుముందు ఐడెంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అలా అవి వస్తాయి జనరేషన్ ఫార్ములాస్ అని చెప్పాను నేను. సో అక్కడ కూడా మీరు వినుండారు. సో ఇది ఇలా చేంజ్ చేసుకోవడం వెరీ ఈజీ. కాబట్టి ఇప్పుడు ఈ బ్రాకెట్ ప్లేస్లోకి కాట్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం మన ప్రాబ్లం స్టార్ట్ చేసుకుందాం. సో ప్రాబ్లం రాశాను ఇక్కడ, సీకెంట్ స్క్వేర్ తీటా -1 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ తీటా -1. ఇప్పుడు ఈ వాల్యూ దేనికి సమానం చూడండి, ఈ వాల్యూ ట్యాన్ స్క్వేర్ తీటాకి సమానం రాసేసాను. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ చూడండి, సెకండ్ బ్రాకెట్ వాల్యూ ఇక్కడ ఉంది. దేనికి సమానం, ఇది కాట్ స్క్వేర్ తీటాకి సమానం, అది రాసేసాను. సో ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ కాట్ స్క్వేర్ తీటా. ఇప్పుడు మనకు కాట్ అంటే ఇన్వర్స్ ఫార్ములాస్లో చూడండి, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు కాట్ ఇక్కడికి వస్తుంది, ట్యాన్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా అని రాసుకోవచ్చు మనం. సో కాట్ స్క్వేర్ కాబట్టి 1/tan స్క్వేర్ తీటా. రెండు క్యాన్సిల్ పోతే మనకు ఆన్సరు 1 వస్తుంది.
కాబట్టి సింపుల్ క్వశ్చన్, కాకపోతే మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఐడెంటిటీస్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఐడెంటిటీ రాసుకున్న తర్వాత దాన్ని మాడిఫికేషన్ చేస్తే 2 ఫార్ములాస్ వస్తాయి మనకు. సో ఆ మాడిఫికేషన్ చేయడమే ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక మాడిఫికేషన్ ఫార్ములా వచ్చింది, ఇక్కడ ఒక మాడిఫికేషన్ ఫార్ములా వచ్చింది. ఆ మాడిఫికేషన్ ఫార్ములాసే ఇక్కడ అప్లై అవుతాయి, దాంతో మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, షో దట్ cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. స్టూడెంట్స్ ఒక్కసారి మనం ఎక్సర్సైజ్ 11.4 అంటేనే దానిలో మల్టీ ఫార్ములాస్ ఉంటాయి. మల్టీ ఫార్ములాస్, ఇన్వర్స్ రిలేషన్ ఫార్ములాస్ ఉంటాయి, ఐడెంటిటీ ఫార్ములాస్ ఉంటాయి. ఒక్క ప్రాబ్లంలో 2 ఫార్ములాస్ అప్లై చేయాల్సి ఉంటుంది, 3 ఫార్ములాస్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫార్ములాస్ ఉంటేనే ఎక్సర్సైజ్ 11.4లోటివి మనం చేయగలం. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రాబ్లం. సో మనం ఈ వాల్యూని ఇక్కడ ఈ వాల్యూని ఇదని ప్రూవ్ చేయాలి మనం. సో ఫస్ట్ ఈ వాల్యూ రాస్తాను నేను. సో కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? కొసీకెంట్ అనగానే చూడండి, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ తీటా. దీన్ని ఇక్కడికి వస్తే ఇది ఇక్కడికి వస్తే కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా. ఇవన్నీ ఇన్వర్స్ ఫార్ములాస్. కాబట్టి కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా మైనస్ కాట్ తీటా అంటే ఏంది? స్పెషల్ ఫార్ములాస్లో కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా. కాబట్టి దిస్ ఈజ్ కాస్ తీటా బై సైన్ తీటా. సో ఫస్ట్ స్టెప్ అది. సో ఇక్కడ సిన్స్ రాసుకోవాలి. మీరు ఏం రాసుకోవాలి? కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ తీటా. నెక్స్ట్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ తీటా బై సైన్ తీటా. సో చూసారా, మరి ఒక్క స్టెప్లోనే 2 ఫార్ములాస్ అప్లై చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే సైన్ తీటా, 2 సమానంగా ఉంది కాబట్టి సైన్ తీటా. డినామినేటర్ మనకు 1 మైనస్, న్యూమరేటర్ మనకు 1 మైనస్ కాస్ తీటా వస్తుంది. 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్క్వేర్ని విడివిడిగా రెండింటికి అప్లై చేస్తాను. అప్పుడు 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ తీటా. స్క్వేర్ని దీనికి విడిగా అప్లై చేసినప్పుడు 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్, ఇదే స్క్వేర్ని దీనికి అప్లై చేస్తే సైన్ స్క్వేర్ తీటా. ఇప్పుడు మనం న్యూమరేటర్ అలాగే రాస్తా, 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ తీటా. అంటే చూడండి, ఫస్ట్ ఐడెంటిటీలో మనకేముంది? మనకు ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని ఉంది. నాకు సైన్ స్క్వేర్ తీటాని నేను సబ్జెక్ట్ చేసి రాస్తే సైన్ స్క్వేర్ తీటా అన్నప్పుడు ఈ కాస్ అటు వెళ్ళిపోతుంది. అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాగా మారిపోతుంది. కాబట్టి ఈ సైన్ స్క్వేర్ తీటాని ఎలా రాసుకోవచ్చు? నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు. ఇక్కడ సిన్స్ రాయాలి మనం. ఏమని రాయాలి? సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఒకే పదం 2 సార్లుగా రాసుకోవచ్చు మనం. అంటే 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఎందుకని? 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ కదా, కాబట్టి అదే వాల్యూని 2 సార్లు రాశాను. డినామినేటర్ ఒకసారి చూడండి, ఈ 1కి మనం స్క్వేర్ పెట్టామనుకో, 1కి స్క్వేర్ పెడితే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం తెలుసు మనకు? ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ కాస్ తీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 1 మైనస్ కాస్ తీటా. సో ఇప్పుడు న్యూమరేటర్లో 1 మైనస్ కాస్ తీటా, డినామినేటర్లో కూడా 1 మైనస్ కాస్ తీటా. క్యాన్సిలేషన్ పోయేసి మనకి ఏం మిగిలింది? 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా. సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదే, 1 మైనస్ కాస్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా. సో స్టూడెంట్స్ ఒక్కసారి గమనిస్తే మొత్తం ఫార్ములాస్ రాకపోతే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయలేము. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ ఫార్ములాస్. ఓకే.